ఇబ్బంది పడతాడు. ఆయన చేతికి మిషన్ ఏళ్ళు పడ్డారు. కూర్చో, కింద కూర్చో, కింద కూర్చొని. నా పేరు గోవర్ధన్ మియాపురం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్లో కార్మిక శాఖ పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి బాధితులుగా ఈరోజు మేడం గారికి గ్రీవెన్స్లో వినతిపత్రం రావడం జరిగింది. గత 2019 నుంచి అంతకు ముందు నుంచి ఈ కార్మిక శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తించినటువంటి అధికారులు వారి యొక్క వ్యక్తిగత సిబ్బంది చేత దళారులను గ్రామాన దళారులను నియమించుకొని వారి యొక్క దళారులు ప్రతీకరించినటువంటి దరఖాస్తుల ద్వారానే వారికి సంక్షేమ లబ్ధిని బదిలీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క దళారులు ఈ యొక్క కార్మిక సంక్షేమ పథకాలైనటువంటి న్యాచురల్ డెత్, ప్రమాద మరణము, డెలివరీ, వివాహ పథకం, అంగవైకల్యానికి సంబంధించినటువంటి కార్మిక సంక్షేమ పథకాలకు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క నిర్ణీతమైనటువంటి ధరను నిర్ణయించి ఆ యొక్క దరఖాస్తుకు ఆ ధర ముడితేనే వారికి సంక్షేమ లబ్ధిని జమ చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలపై ఏఐటీసీ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘంగా గత 3.5-4 సంవత్సరాలుగా మేము పోరాటం చేయడం జరుగుతోంది. దీనిపైన గతంలో ఉన్నటువంటి ప్రవీణ మేడం గారు కావచ్చు, అంతకుముందు తర్వాత పనిచేసిన గోపి గారు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సత్యశారద గారు కార్మిక శాఖ కార్యాలయం పట్ల ఎన్నోసార్లు వారికి మందలించిన ఇంతవరకు కూడా కార్మికుల పట్ల కానీ కార్మిక శాఖ పట్ల కానీ కొంచెం కూడా చలనం లేకుండా జరిగింది. కార్మికులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలను సమన్వయం చేసుకునే ఒక జిల్లా కలెక్టర్కు వారానికి ఒక్కసారి గ్రీవెన్స్ సెల్స్ను ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక 4 గంటల సమయం కేటాయించే అవకాశం ఉంది. కానీ ఒక జిల్లా కార్మిక శాఖ అధికారులకు 365 రోజులలో ఏ ఒక్క రోజు కూడా కార్మిక శాఖ పట్ల కార్యాలయానికి వచ్చే దరఖాస్తుల పట్ల ఒక గ్రీవెన్స్ పెట్టాలన్న ఆలోచన సమయం లేకపోవడం దౌర్భాగ్యకరం. ఎందుకంటే నిజమైన కార్మికులు 45 డిగ్రీల సెల్సియస్ ఎండలలో వాళ్ళు కార్మికులు పనిచేస్తున్నారు. అటువంటి నిరాక్షరాస్యులైనటువంటి నిర్మాణ రంగ కార్మికులకు ఏ సౌకర్యాలు లేక వారికి ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకమైనటువంటి భవన నిర్మాణ సంక్షేమ రంగాన్ని కూడా ఈరోజు ప్రైవేటు పరం చేస్తూ వారికి ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు ఇస్తూ కార్మికుల పొట్టగొట్టి ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విధానాలను నిరసిస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీగా మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా సంక్షేమాన్ని ప్రభుత్వం ద్వారానే కార్మికులకు అందించాలని, కార్మికులకు సరైన న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం చూడాలని కోరుకుంటూ గోవర్ధన్ మియాపురం, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.